ఏదో ఎయిర్పోర్ట్స్ గ్రీనరీ కోసం ఏదో చాలా ఇదయ్యారు. ఎప్పుడు వాళ్ళకి మెడికల్ కాలేజ్ కూడా ఈయన అదే జగన్ గారి దగ్గర పర్మిషన్ అవి తీసుకున్నారు, అంతా చేశారు, బానే ఉంది. బట్ వేరే ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి ఎంపీ పురంధేశ్వరి గారు వారు రెగ్యులర్ గా రాజమండ్రి ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారా, అక్కడే ఉంటున్నారా? ఎందుకంటే మా ఇంటి దగ్గరే వారి ఇల్లు, నాకు ఇక్కడే ఎక్కువ కనపడుతుంటారు, అందుకని అడుగుతున్నాను జస్ట్ క్లారిఫికేషన్ కోసం. అంటే ఒకటండి, ఇప్పుడు నిజంగా పురంధరేశ్వరి గారు ఆవిడ కేంద్ర మంత్రి కింద కూడా పనిచేశారు. నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే 2 years కాల వ్యవధిలో బీయింగ్ అండ్ డాటర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆవిడ 2 years కాలంలో చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్స్ గానీ లేకపోతే డెవలప్మెంట్ గానీ రాజమండ్రికి తీసుకొచ్చారా అని అంటే చెప్తే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా నేను ఒక చెప్పాలంటే అందుబాటులో ఉంటున్నారు, అక్కడ ప్రజలకు ఎప్పుడైనా నెలకు 2 నెలలకు ఒకసారి కనబడతారు అంతేనా, విజిట్ చేయడం ఏదైనా లేకపోతే ఏదైనా శంకుస్థాపన చేయడానికి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వారు చాలా సీరియస్ గా మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు, అందుకని ఎక్కువగా కనిపించట్లేదు అనేది వినిపిస్తోంది. ఒకవేళ మరి అంటే నాకు అక్కడ రాజమండ్రిలో నాకు కొంత ఆశ్చర్యం ఏంటంటే అండి, నేను ఎయిర్పోర్ట్ కి సుమారుగా 370 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా టెర్మినల్ బిల్డింగ్ కి తీసుకుని వచ్చాను. ఆ 370 కోట్లకి ఐఎమ్ బీయింగ్ అన్ ఎంపీ అప్పుడు జ్యోతిరాదిత్య సింధియా గారిని తీసుకుని వచ్చి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశాం. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది. పార్టిసిపేట్ చేసినప్పుడు అసలు క్రెడిట్ అంతా రాజమండ్రి లాంటి ఆయన జ్యోతిరాదిత్య సింధియా ఆ రోజు చెప్పిన మాట కూడా, భరత్ హూమ్ డిడ్ యూ మేనేజ్ టు గెట్ దిస్ మచ్ ఆఫ్ ఫండ్స్ అని నన్ను అడిగిన సందర్భం. ఎందుకంటే సిటీస్ లైక్ టైర్ 3 cities రాజమండ్రి లాంటి మేము 50 నుంచి 100 కోట్లు ఇస్తాము, 370 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చామని. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ మంత్రివర్గంలో కొత్తగా వచ్చారు, సో దాని ముందర వర్కౌట్ చేసాం. దాని తర్వాత రైల్వే స్టేషన్ కూడా రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 290 కోట్లు తీసుకుని వచ్చాం. లాస్ట్ మినిట్ లో ఇన్క్లూడ్ చేయించుకున్నాను. నాకున్న పరిచయాలతో రైల్వే చైర్మన్ తో నేను మాట్లాడుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఆయన జిఎం ని రిక్వెస్ట్ చేసుకుని, సార్ పెట్టండి సార్, నాకు ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది, మేము నెక్స్ట్ దాంట్లో ఇస్తామన్నా కూడా నేను ఇంక్లూడ్ చేయించుకుని డ్రాయింగ్స్ అన్ని తయారు చేయించుకుని ఒక టెంపుల్ లుక్ లో నేను తయారు చేయించుకుని ఇవన్నీ చేస్తే ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఇగో ఇలా డ్రాయింగ్లు చేసాము, ఇది చేసామని చూపిస్తుంటే నాకు ఆశ్చర్యం. అక్కడ క్రెడిట్ చోరీనే. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇండోర్ స్టేడియం గురించి కూడా నేను అటు అనురాగ్ ఠాకూర్ తో అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ ఆయనతో మాట్లాడుకుని ఇక్కడ ధ్యాన్ చంద్ర అని చెప్పి శాప్ ఎండి ఉన్నాడు, అతనితో నేను మొత్తం అన్ని డ్రాయింగ్స్ ఇవన్నీ తయారు చేసుకుని ఇంత ఫైల్ తయారు చేయించుకుని స్టేట్ గవర్నమెంట్ 28 కోట్లు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ 30 కోట్లు ఇవ్వండి అని ఒక 58 కోట్ల రూపాయలకి ప్రపోజల్స్ చేసి అన్ని నేను అక్కడ పెట్టుకుంటే నేను తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు వెస్ట్ గోదావరిను ఈస్ట్ గోదావరిలో వైసీపీ బాగా ఎఫెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? మళ్ళీ ఏమన్నా ఓటర్స్ లో కొంత రీథింకింగ్ అనేది ఏమైనా మొదలైందా? అలాంటిది ఏమీ లేదా? ఏ మేరకు అంటే ఒకటండి, ఇవాళ ప్రజలందరూ కూడా నేను ఇందాక డే 1 చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, రెండోసారి అపోజిషన్ లో ఉంటాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ఆపోజిషన్ లో ఉంటారు. చెప్తున్నాను దాని గురించి పాయింట్కి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్తున్నాడు, ఆ మాయ మాటలకి ప్రజలు ఆ బుట్టలో పడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను జగన్ ఇచ్చే పథకాలు ఏం తీయను, ఇంకా అదనంగా ఇస్తానని అంటే మీకు ఏమన్నా నొప్ప, మీకు ఏమన్నా బాధ అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ నేను అమ్మఒడి ఇస్తాను, మహిళలు 18 ఏళ్ళు నినాదం బాగా ప్రతిధ్వనించింది, మీకు 15 మీకు 15 మరి అంతే ప్రాంతం నుంచి అది మీ ప్రాంతం నుంచి. ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నేను 18,000 ఇస్తాను, రైతులకి నేను కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 ఇస్తాను సంవత్సరానికి, నిరుద్యోగులకి ఎన్నెన్ని మాటలు చెప్పారండి. ఏదైనా ఒక్కటైనా కానీ ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఇప్పుడు సిలిండర్స్ అన్నారు 2 సంవత్సరాలు అయింది, లెక్క ప్రకారం సంవత్సరానికి 3 అంటే 6 సిలిండర్లు ఇవ్వాలా, ఒక్క సిలిండర్ కూడా పూర్తిగా ఇవ్వలేదు. మరి ఇన్ని అన్యాయాలు చేసినప్పుడు ఇప్పుడు నేను ఇంకో పాయింట్ అడిగేది అంటే పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీ అనేది గోదావరి జిల్లాలో ఓటర్స్ అంతా కూడా ఏంటంటే క్యాస్ట్ పోలరైజేషన్ కింద ఇదైందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎక్కువగా జనసేన ఇన్ఫ్లుయెన్స్ చేసిందని కూడా అనుకుంటున్నారు కదా. సో ఆ ప్రాసెస్లో
గోదావరి జిల్లాలో ఓటర్స్ మైండ్ సెట్ ఏమైనా మారిందంటారా? అది సార్ నేనైతే ఒకటైతే క్లియర్ గా చెప్తాను సార్. ఇప్పుడు అధికార పార్టీలు అధికారంలో మేము ఉన్నాం. మేము ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు అపోజిషన్ పార్టీస్ గా కాస్ట్ పాలరైజేషన్ అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే అధికార పార్టీలో వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఏమవుతుంది, ప్రజలకు అందరికీ కూడా కడుపు మండిపోతుంది. ఎందుకంటే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు చెప్పి మోసం చేసాడని కడుపు మండిపోతుంది. ఇప్పుడు కాస్ట్ అనేది పక్కకి వెళ్ళిపోయి పేదరికం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ సోషల్ ది పక్కనకి వెళ్ళిపోయి ఆ పవర్టీది బయటకు వస్తుందండి. పవర్టీ బయటకు వచ్చి ఇప్పుడు కులం ఏమన్నా కూడు పెడుతుందా? నిజంగా పేదోళ్ళు చెప్పిన మాట అండి, వస్తుందండి. ఇప్పుడు నిజంగా జగన్ అన్న ఉంటే మాకు చేయూత అనే పథకం వచ్చేది, ఆసరా అనే పథకం వచ్చేది, రైతు భరోసా వచ్చేది, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన చెప్పుకుంటూ వెళ్తే డబ్బులు పేదవాళ్ళకి ఇచ్చారు. పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచారు, ద ప్రైడ్ ఆఫ్ లివింగ్ పెంచారు, స్కూల్స్ ఎంత అద్భుతంగా మార్చారు. ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ మళ్ళీ విజృంభించేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. అసలు మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. నేను ఇవాళ నిన్న మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్కలు స్వైర విహారం చేసినాయి. ఒకసారి మీరు అది చేయాలి రాజమండ్రిలో. జస్ట్ ఆ వీడియో జూమ్ చేయండి, ఒకసారి జూమ్ చేయండి, ఒక్కసారి జూమ్ చేయండి. ఒక్కసారి జూమ్ చేయండి. ఓ మై గాడ్, కనబడుతుందండి? జూమ్ చేస్తా. గవర్నమెంట్ హాస్పిటల్ లోపల అన్ని కుక్కలు. ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వీధి కుక్కలను నియంత్రించాలి అని చెప్తూ ఉంటే సాక్షాత్తు ఆ వీధి కుక్కల నియంత్రణ ఏమో తెలియదు కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వాటికి నిలయం కింద మారింది. ఒకటే అండి, ఇప్పుడు నేను ఐఎమ్ అన్ యానిమల్ లవర్, అంతేనండి, నేను కూడా అంతే. ఏబిసి ఆపరేషన్స్ అనేది కంటిన్యూస్ గా చెయ్యాలి, అది కూడా ఒక పెద్ద స్కామ్ రాజమండ్రిలో. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే నాకు చాలా భయాందోళన గురైన అంశం ఏంటంటే రోజుకి 10 నుంచి 15 డెలివరీలు జరుగుతున్నాయండి. చిన్న చిన్న పిల్లలు పుడుతున్నారు, అవి 3 ఫ్లోర్ల దాకా పైకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ చూస్తే అటెండర్స్ ఉండరు, నర్సులు ఉండరు. హాస్పిటల్ చూస్తే చాలా పెద్ద హాస్పిటల్. నిజంగా ఒక ఘటన కూడా గతంలో మనం విని ఉన్నాం. ఒకసారి చంటి పిల్లని కూడా చంపేసిన సందర్భం కూడా చూసాం. మరి అన్ని కుక్కలు వచ్చి ఆ రకంగా తిరుగుతున్నాయని అంటే రోజుకి 10-15 డెలివరీస్ జరుగుతున్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఏదైనా జరగకూడదని జరిగితే అసలు పరిస్థితులు ఏ రకంగా? దానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా కుక్కల కరవటం కానీ లేకపోతే ఇలాంటి సంఘటనలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఆ ప్రాంతవాసులే తప్ప కుక్కలు కాదండి. అవే వాటి జంతువుల నైజం. వాటికి దాహం వేసినప్పుడు నీళ్లు దొరకపోయినా, వాటికి ఫుడ్ దొరకకపోయినా కూడా అవి అలా ప్రవర్తిస్తాయి. దానికి వాటిని బాధ్యులు చేసి కుక్కలను వ్యతిరేకించడం, కుక్కలను హింసించాలనుకోవటం అయితే వ్యక్తిగతంగా నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. నేను దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎవరంటే మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు బాధ్యత. హాస్పిటల్ ప్రాంతంలోకి, ఆ ప్రాంగణంలోకి రానివ్వకూడదు. కమింగ్ బ్యాక్ టు క్యాపిటల్ ఇష్యూ అండి. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని, అక్కడ అవినీతి జరిగిందని ఇలా చాలా అలిగేషన్స్ చేశారు మీరు. కానీ 2019లో 3 రాజధానులు చేస్తామనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టలేదు. బట్ ఇప్పుడు ఏదైతే మావిగన్ ప్రపోజల్ తెచ్చారో ఇది 2029 మేనిఫెస్టోలో పెడతారా? అదే ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశాం కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, దిస్ ద బ్యాటిల్ బిట్వీన్ మావిగన్ అండ్ అమరావతి అని డైరెక్ట్ గా అన్నారు కదా. హూ వాంట్స్ మావిగన్, ఓట్ ఫర్ మీ. హూ వాంట్స్ అమరావతి, ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇవాళ ఒక్కటే అంశం అండి. ఇప్పుడు నేను ప్రజలను కూడా మై సిన్సియర్ అపీల్ అండి, ఇది పాలిటిక్స్ ని పక్కన పెట్టేసేయండి. భవిష్యత్తు తరాల యొక్క, మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆలోచనలో మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదే తెలుగుదేశం ఎంపీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు 2014లో అయినా అమరావతి ప్రాంతంలో హై రైజెస్ కట్టారా? కట్టలేదు. వాళ్ళు కట్టింది గుంటూరు ప్రాంతంలో.
మావిగన్ ప్రాంతంలో ఎవరు కట్టినా, అక్కడ మాల్స్ వచ్చినా, అపర్ణ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసినా, ఎవరు చేసినా కానివ్వండి ఆ మావిగన్ ప్రాంతంలోనే చేస్తున్నారు కానీ అమరావతి ప్రాంతంలో ఎవరు చేయట్లేదు కదా. ఇప్పుడు ఇవాళ ఆయన ఇమోషనల్ ట్రాప్ లో పడవద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మేమేమి అమరావతి రైతులకు వ్యతిరేకం కానే కాదు. ఇప్పుడు పాపం వాళ్ళ యొక్క గొప్ప దాతృత్వం ఏంటంటే వాళ్ళు అంత అద్భుతమైన క్యాపిటల్ డెవలప్ అవుతుందని ఒక దగ్గర 35,000 ఎకరాలు తీసుకొచ్చి ఇవ్వడం నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అపురూపమైనటువంటి అంశం ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం. రైతుల దగ్గర నుంచి భూములు సెజ్జల కోసం వాటి కోసం ఇటుకున్నప్పుడు ప్రతి చోట పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. బట్ వేరాజ్ ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చారు. అంటే ఏంటంటే వాళ్ళని నమ్మించారు. నమ్మించిన దానికి వాళ్ళ ప్రతిఫలం కోసం వాళ్ళు ఆశిస్తున్నారు. అది అయితే ఈ రోజున వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఏదైనా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. సో రాబోయే కాలంలో మీరు చెప్పినట్టుగా అమరావతి వర్సెస్ మావిగన్ దీనికి ప్రజల యొక్క రిసీవింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.